ఎలా అనిపించింది అన్న మ్యాక్స్ మూవీ? సూపర్ గా అనిపించింది అన్న. కిచ్చా సుదీప్ గారు ఆ లుక్ లో మొత్తం లాస్ట్ ఎలా అనిపించింది అన్న మ్యాక్స్ మూవీ? నా మ్యాక్స్ తో మాట్లాడాలంటే మాక్సిమం సైలెంట్ గా ఉండాలి. వా లాస్ట్ అసలు గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న నాకు, రియల్ గా గూస్ బాంబ్స్. ఎందుకంటే మన సుదీప్ సార్ మనం ఈగలో చూసినాం, ఈగలు ఎట్లయితే అలా చూస్తే భయం పడతాము నాని గారు, దీంట్లో చూస్తే నాకు భయం వేసింది. రియల్లీ అలా లిటరల్లీ గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. మ్యాక్స్ తో మాట్లాడడం అంటే అసలు మాక్సిమం అది కంటెంట్ ఎట్లా ఉందంటే హైలైట్. దాని తర్వాత మన సునీల్, మన కమిడియన్ సునీల్ గారు అలా మాక్సిమం వాళ్ళు ఉన్నారు కాబట్టి టకాఫర్ అని అలా ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి, గూస్ బాంబ్స్ వస్తున్నాయి, అలా ఫైటింగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం మామూలుగా లేవు. ఎలివేషన్ సీన్స్ అని ఎలా అనిపించావు? అదే కొత్త ఫస్ట్ టైం అన్న, నేను కన్నడ సినిమాలు కొన్ని చూసినాం సుదీప్ గారిది, కానీ ఇందులో మాత్రం కొత్తగా చూసిన. మన మూవీస్ ఎట్లా చూస్తాం, మన హీరోస్, మన తెలుగు హీరోస్ సేమ్ అదే మన తెలుగు హీరో మూవీస్ అవుట్పుట్ చూసినట్లు ఉందన్న, నాకు హైలైట్ అనిపించింది. ఫస్ట్ టైం కన్నడ మూవీ. బాగుందన్న, డైలాగ్ డెలివరీ బాగుందన్న. ముఖ్యంగా కిచ్చా సుదీప్ గారు ఇచ్చి పడేసారు అనిపించింది. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉందన్నా, మ్యాక్స్ తో మాట్లాడాలంటే మాక్సిమం సైలెంట్ ఉండాలి. మస్తుందన్న డైలాగ్. సునీల్ గారి డైలాగ్ కూడా చాలా బాగుందన్న. నా బ్రెయిన్ చాలా డెలికేట్, వచ్చానంటే వేసేస్తా. బాగుందన్న సినిమా. అది వరలక్ష్మి గారు ఉన్నారు, అదేవిధంగా సునీల్ గారు ఉన్నారు. కిచ్చా సుదీప్ యాక్టింగ్ ఇచ్చి పడేసాడన్న. కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం. ఎలివేషన్ సీన్స్ ఆ షార్ట్స్ అని ఎలా అనిపించాయి? నాకు ఎలివేషన్ షాట్స్ అన్ని ఒక రేంజ్ లో అనిపించాయి అన్న. ఇప్పుడు KGF 1, 2 ఏ విధంగా అయితే ఉందో దాన్ని మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఆడియన్ గా. ముందు విక్రమ్ రోనా ఏదో వచ్చి ఫ్లాప్ అయింది, సినిమా బాగా ఆడుతుండ్రు. విక్రమ్ గారిది అంటే కొంచెం డైరెక్షన్ ప్రాబ్లం అనిపించింది. సుదీప్ గారిదే ఓహో విక్రమ్, ఓకే ఓకే. కొంచెం అది డిసప్పాయింట్ చేసిండు అన్న. అంటే న్యూట్రల్ గా ఉంది సినిమా. అంటే ఒక హైప్ చేసిండు కానీ అంత హైప్ రీచ్ అవ్వలేదు. సో ఇది బాగుంటది, ఇది కంపల్సరీ బాగుంటది. దానికి ఏ విధంగా అయితే క్వాలిటీ ఉంటుందో అవుట్పుట్ లో ఆ క్వాలిటీ కనపడదు అన్న. డైలాగ్ డెలివరీ ఎలా అనిపించారు? చాలా బాగుందన్న. తెల్లారేసరికి పేక కోసేస్తా, మంచి మంచి మాస్ ఎలిమెంట్ డైలాగ్ పెట్టాడు. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి నచ్చేది ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి మా సినిమానే ఇష్టపడతారు.